యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయా పవర్ ప్లాంటులలో విద్యుత్ ఇంజనీర్ల నల్ల బ్యాచీలతో నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ ఆపకపోతే పోరాటం ఉధృతం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇవాళ ఒక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుతో మొదలైన ప్రైవేటీకరణ భవిష్యత్తులో అన్ని పవర్ ప్లాంట్లకు వర్తిస్తుందని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు సరఫరా కూడా ప్రైవేటీకరణకు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. వెంటనే యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ ప్రైవేటీకరణ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, ఇటు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకు కుట్ర తెరలేపిందని చెప్పేసి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లెవెల్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెవెల్ చెప్పండి, మొత్తానికి యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నట్టు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 3 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలతోటే రాజ్యం వెళ్తుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొక గుదిబండ కానుంది. ఇవాళ ఆనాడు వెలుగు జిలుగుల తెలంగాణకు అద్భుతం ఆవిష్కృతం చేసిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది యావత్ తెలంగాణకు ఒక దిక్సూచిగా ఉంది. తెలంగాణ ఎక్కడ కరెంటు పోయినా తెలంగాణలో కరెంటు పోకుండా ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఆనాడు నిర్మించిన థర్మల్ పవర్ ప్లాంట్ ని ఇవాళ ప్రైవేటీకరణ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపింది. అందులో భాగంగానే మొదటగా యాష్ హ్యాండ్లింగ్ కావచ్చు, ఏదైతే ఇటు కోల్ హ్యాండ్లింగ్ రెండుకు సంబంధించి కూడా టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 వరకు టెండర్ల చివరి తేదీ ఉంది. అయితే ఈ టెండర్లకు సంబంధించి వాళ్ళ మొదటి అంకంగా చెప్తున్నారు విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులతో పాటు విద్యుత్ నిపుణులు ఇవాళ యాష్ హ్యాండ్లింగ్ ను ఏదైతే ఈ కోల్ రెండు మొదటగా ప్రైవేటైజేషన్ చేసి భవిష్యత్తులో పూర్తిగా ప్లాంట్ అంతా కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది అంతా పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. ప్రధానంగా విద్యుత్ టెండర్లకు ఏదైతే యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ సంబంధించిన టెండర్లు ఉన్నాయో టెండర్లను వెంటనే రద్దు చేయాలి, ప్రైవేటీకరణకు మానుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి పోరాటం చేస్తుంది. మరోపక్క ఇటు విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, మేధావులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. విద్యుత్ ఇంజనీర్లు అయితే ఒకటే అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రైవేటీకరణ ఆపకపోతే ఖచ్చితంగా మేము ఆందోళనకు మరింత ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా రోజువారీ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఇవాళ నల్లబాజతో పిలుపునిచ్చిన నిరసన తెలుపుతూ రేపు ఖచ్చితంగా అన్ని ఓఎన్ఎం స్టాఫ్ తో పాటు మిగతా స్టాఫ్ అంతా కూడా ఆయా ప్లాంట్లలోని ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. తర్వాత దీనిపై ఇక్కడ ఏదైతే జెన్కో కార్యాలయం ముట్టడి కూడా చేస్తామన్నట్లు కూడా వారు చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇవాళ ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇవాళ ఏదైతే యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ సంబంధించిన ప్రైవేటీకరణ, ఇది ప్రైవేటీకరణకు మొదటడిగా ఇవాళ విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. ఇది భవిష్యత్తులో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తిని అంతా కూడా ప్రైవేటైజేషన్ చేసి తద్వారా జెన్కో ప్రైవేటైజేషన్ తర్వాత ట్రాన్స్మిషన్ కూడా ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు ఇవాళ అడ్డుకోకపోతే భవిష్యత్ అంధకారం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులంతా కూడా ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటైజేషన్ అడ్డుకున్నప్పుడే ఆ పూర్తి ప్రైవేటైజేషన్ అడ్డుకోగలుగుతామని చెప్పి గతంలో ఏదైతే వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న విద్యుత్ ఇంజనీర్లు, సిబ్బంది అక్కడికి వెళ్లి ఆయా రాష్ట్రాల వినియోగదారులకు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ఇంజనీర్లకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే విద్యుత్ ఉత్పత్తిని మొదటగా ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం తెలిసిన నేపథ్యంలో యాజమాన్యంపై, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టెండర్లు ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ విద్యుత్ ఉత్పత్తి ప్రైవేటైజేషన్ అంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కూడా గుదిబండగా మారనుంది. రాను విద్యుత్ ఛార్జీల పెంపు కూడా ఉంటుంది. మొదటగా ఉత్పత్తి, తర్వాత సరఫరా కూడా ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనలో ఇటు ప్రభుత్వం యాజమాన్యాలు ఉన్న నేపథ్యంలో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి విద్యుత్ ఇంజనీర్లు, సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్.
లేదు, ప్రధానంగా ముఖ్యంగా ప్రైవేటు పరణ చేయడానికి ఎందుకు కాంగ్రెస్ సర్కార్ ఇలా మొగ్గు చూపుతుంది? చాలా విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? అటు ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కుట్రలు పడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకు ప్రైవేటు పరణ కోసం ఇంత మొగ్గు చూపుతుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కారు? ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించింది. ఇది విద్యుత్ ఉత్పత్తి ప్రైవేటైజేషన్ చేస్తే ఇందులో వారికి సంబంధించిన అన్యాయులకి టెండర్లు ఇస్తారని చెప్పేసి కూడా చెప్తుంది. రెండు, ఒకటి ఏదైతే ఒక మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ టెండర్లలో పాల్గొంటారని, ఇంకొకటి ఏంటంటే ఒక ఉన్నతాధికారికి సంబంధించిన కంపెనీ కూడా ఈ టెండర్లో పాల్గొంటారని చెప్పేసి ఇటు విద్యుత్ ఇంజనీర్లు చెప్తున్నారు. అయితే వారికి సంబంధించిన మొదటగా యాష్ హ్యాండ్లింగ్ సంబంధించి కావచ్చు, ఏదైతే కోల్కి సంబంధించిన హ్యాండ్లింగ్, ఈ రెండు కూడా ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద వెన్నుముకగా ఉంటాయి. యాష్ హ్యాండ్లింగ్ ఎక్కువ రోజులు ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తే దాని ద్వారా వచ్చే నష్టాలు చాలా ఉంటాయి అని చెప్పేసి కూడా ఇవాళ విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. మరోపక్క కోల్ హ్యాండ్లింగ్ కూడా ఇదే తరహా ఉంటుంది. కోల్ హ్యాండ్లింగ్ ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. భవిష్యత్తులో ఈ ప్లాంట్కే ఒక నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు కూడా విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. వెంటనే ఏదైతే వారి అన్యాయులకి టెండర్లు కట్టబెట్టేందుకు, తద్వారా వారి కమిషన్ నొక్కేందుకు అని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ కుంభకోణాలకు సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు, అందులో భాగంగా విద్యుత్ కుంభకోణానికి కూడా తెరదిస్తున్నారు. అది ప్రధానంగా యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు, ఏదైతే కోల్ హ్యాండ్లింగ్ సంబంధించి మొదటగా చేసి తద్వారా ఉత్పత్తి జనరేషన్ అంతా కూడా ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం యాజమాన్యంలో తెలుస్తుంది. ఒక మంత్రికి సంబంధించిన కంపెనీ, కుటుంబీకులకు సంబంధించిన కంపెనీని మరో ఉన్నతాధికారికి సంబంధించిన కంపెనీ టెండర్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా విద్యుత్ ఇంజనీర్లు కావచ్చు, విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. అంటే పూర్తిగా ఇవాళ ఉత్పత్తిని ప్రైవేటైజేషన్ చేసి రేపు సరఫరా ట్రాన్స్మిషన్ కూడా ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రైతు డిస్కం పేరు మీద రైతాంగాన్ని నిండముంచే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క ఇవాళ జనరేషన్ కూడా ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్రంలో విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు ప్రైవేటైజేషన్ చేస్తే వినియోగదారులకు ఇప్పటికే భారం ఎక్కువ ఉంది, మరింత భారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటు జనరేషన్ సంబంధించి ఇప్పటికి దాదాపు 35,000 కోట్లతో నిర్మించిన యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్, అది దేశంలోనే అత్యున్నత పవర్ ప్లాంట్, అత్యాధునిక టెక్నాలజీ సంబంధించిన పవర్ ప్లాంట్. ఇలా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పూర్తిగా పవర్ ప్లాంట్కే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ గా ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. కానీ దాన్ని ఇవాళ మొదటగా ప్రైవేటైజేషన్ చేస్తే భవిష్యత్ అంతా కూడా ఇటు కేటీపీఎస్ కావచ్చు, కేటీపీఎస్ భూపాలపల్లి కావచ్చు, తర్వాత ఐడల్ పవర్ కావచ్చు, ఇతరత్ర పవర్ ప్లాంట్లు అన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసి వారి అన్యాయులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇదే తరహా ముందుకు పోతే ఇంజనీర్లు అంతా కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఖచ్చితంగా మేము నిరసన దీన్ని ఉధృతం చేస్తాం. ఇవాళ జెన్కో కార్యాలయాన్ని సైతం ముట్టడించేందుకు మేము పిలుపునిస్తాం. ఇది అడ్డుకోకపోతే భవిష్యత్తు రాష్ట్రం అంధకారం అవుతుంది, విద్యుత్ ఇంజనీర్ల జీవితాల్లో మట్టి కొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు యాజమాన్యం అంటూ కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లేవెల్ రెడ్డి.